హాయ్, హలో, నమస్తే. మనం చూస్తుంది గత అంటే ఇప్పటి పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో 2014, 19 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి టిడ్కో హౌసెస్ అనమాట అండి ఇవి. వీటి నిర్మాణం అయితే చాలా అంటే చాలా బాగా నిర్మించారు. వీటిని చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద హౌసెస్. అంటే అతి తక్కువ స్థలంలో ఈ ఫ్లాట్స్ వల్ల ఉన్నటువంటి ఉపయోగం ఏంటి అని అంటే, అతి తక్కువ స్థలంలో ఎక్కువ మంది నివాసం ఉండే విధంగా ఈ బిల్డింగ్స్ అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, 2014 మరియు 19 మధ్యకాలంలో వీళ్ళు ఈ నిర్మాణాలు చేపట్టేటప్పుడు ప్రజలు కూడా చాలామంది 50,000, 25,000, 10,000 అలా అమౌంట్లు కట్టి ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారండి. ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ నిర్మాణాలు ఓపెనింగ్కి నోచుకోలేకపోయాయి. కారణం ఏంటి అంటే, 2019 ఎలక్షన్స్లో అప్పటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం ఏర్పడడం జరిగిందండి. ఆ కొత్త ప్రభుత్వం 2019 మరియు 24 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ టిడ్కో నిర్మాణాలని పూర్తిగా నిలిపివేసింది. ఈ టిడ్కో నిర్మాణాలు నిలిపివేయడమే కాకుండా వీటికి సంబంధించి ఎవరికి కూడా వాళ్ళకి అంటే పట్టాలు ఇవ్వడం కానీ, లేదంటే వీటికి సంబంధించిన వాళ్ళకి ఏదైనా అష్యూరెన్స్ ఇవ్వడం కానీ కూడా చేయలేదండి. దానివల్ల ఈ టిడ్కో నిర్మాణాలు అయితే పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ఆ తర్వాత 2019, 24 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు కొత్తగా హౌసెస్ అయితే ఇచ్చారండి, జగనన్న కాలనీస్ అని. ఈ టిడ్కోకి సంబంధించినటువంటి హౌసెస్ వాళ్ళకి కూడా ఫ్లాట్స్ అలాట్ చేయడమే జరిగింది. జగనన్న ఫ్లాట్స్ అలాట్ చేయడం జరిగింది, సెంటు స్థలాలు. ఈ డబ్బులు కట్టి ఈ నిర్మాణాలు ఉన్నటువంటి ఇవేమీ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. దానివల్ల చాలామంది అయితే నిరాశతోనే ఉండిపోయారండి. ఒక విధంగా అప్పటి 2019, 24లో వైసీపీ ప్రభుత్వానికి అది కూడా ఒక వ్యతిరేకత అని చెప్పొచ్చు. 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని నిర్మాణాలు మళ్ళీ చేపట్టి వీటిని పునరుద్ధరించి ప్రజలకైతే న్యాయం చేస్తారని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇవి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే గతంలో ఈ నిర్మాణాలు చేపట్టింది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని అయితే సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించడానికైతే చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్టెప్స్ తీసుకుంటారని అయితే ఆశతో ఎదురు చూస్తున్నారండి ప్రజలందరూ కూడా. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ప్లస్ ఏంటి అంటే, తక్కువ స్థలంలోనే ఎక్కువ ఫ్లాట్స్ వస్తూ ఉంటాయి ఒకే చోట. అంటే మనం ఇక్కడ ఒక్కొక్కరికి సెంటు, సెంటున్నర, 2 సెంట్లు అలా స్థలం ఇవ్వడం కంటే కూడా ఈ విధంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల పంట భూముల్ని పాడు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మొన్న ఇళ్ళు స్థలాలు ఇవ్వడం కోసం కొన్ని లక్షల ఎకరాలు గవర్నమెంట్ తీసుకుని వాటికి ధర చెల్లించి మళ్ళీ ప్రజలకు ఇవ్వడం అయితే జరిగింది. అలా కాకుండా తక్కువ స్థలంలోనే ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా ఈ విధమైనటువంటి ప్రాజెక్ట్ చేయడం అనేది అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా గొప్ప నిర్ణయం. సో ప్రభుత్వం ఏదైనా సరే ప్రజలకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ విషయంలోనే ఈ టిడ్కో నిర్మాణాలు అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని, ఈ నిర్మాణాలని ఇంకా అభివృద్ధి చేసి ప్రజలందరికీ ఎవరైతే అప్పుడు అమౌంట్లు కట్టి ఉన్నారో వారందరికీ కూడా ఈ హౌసెస్ అయితే ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. లోపల అన్నీ కూడా పక్కా అపార్ట్మెంట్ కల్చర్ అనమాట. ఇది పెద్ద పెద్ద హౌసెస్ నిర్మించారు. ఒకటి G+3, ప్రతిదీ కూడా G+3 నిర్మాణాలే కనుచూపు మేర కనిపిస్తూ ఉన్నాయి. వీటి కోసం కొన్ని కోట్ల రూపాయలు అయితే అప్పట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీటి కోసం అప్పటి ప్రభుత్వం వెచ్చించిందండి. కానీ అప్పటి ప్రభుత్వం వెచ్చించినప్పటికీ కూడా తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వారు వీటి మీద కొంచెం చర్యలు చేపట్టి ఇవి ఇచ్చేసి ఉండుంటే ఖచ్చితంగా పాజిటివ్ టాక్ అయితే ఉండేది. అలాంటి పరిస్థితి అయితే కల్పించలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా ముళ్ళ తుప్పలతో, ఇలా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్నాయి. చూడండి, ఇదంతా కూడా ప్రజాధనమే. ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం అయిపోయింది. 2019, 24 మధ్య కాలంలో ఈ ప్రజాధనంతో కట్టినటువంటి నిర్మాణాలని వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈ పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద చర్యలైతే చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, ఖచ్చితంగా వీటికి పూర్వ వైభవం వస్తుందని
ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్ర రిపోర్టర్స్ ఛానల్.